మంగళగిరిలో జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ హోదాలో ఉన్నవారు క్రైస్తవ మతంలోకి మారితే రిజర్వేషన్లు కోల్పోతారా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలంగా విచారణ జరుగుతోంది. ప్రస్తుతం మతం మారిన దళితులకు ఎస్సీ హోదా వర్తించదనేది 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వుల సారాంశం. దీనిపై సుప్రీంకోర్టు తీర్పుల విశ్లేషణ ఇక్కడ ఉంది. ప్రస్తుతం చట్టం హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరిస్తున్న వారిని మాత్రమే షెడ్యూల్డ్ కులాలుగా పరిగణిస్తారు. క్రైస్తవం లేదా ఇస్లాం మతంలోకి మారిన దళితులకు ఈ రిజర్వేషన్లు వర్తించవన్నారు. సుప్రీంకోర్టుకి కూడా ఆ హక్కు తీసేసే హక్కు లేదు. ఇట్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ బేసిక్ స్ట్రక్చర్ని మీరు తీసివేసే హక్కు, దేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని తీసివేసే హక్కు పార్లమెంట్కి కూడా లేదు. దట్ ఈస్ వాట్ ది లా. సుప్రీంకోర్టు ఎందుకు తీసేస్తుంది? మీ చర్చికి వెళ్ళినంత మాత్రాన క్యాన్సిల్ చేసేస్తారా? బైబిల్ పట్టుకుంటే క్యాన్సిల్ చేసేస్తారా? అలాగనుకుంటే మన టోపీ పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముస్లిం సర్టిఫికెట్ ఇవ్వాలండి. మీ మీడియా కొద్దిగా అర్థం చేసుకోవాలి. అటాక్ చేయటం కాదు మతాల మీద, సాంప్రదాయాల మీద. మీ యొక్క ఆర్ఎస్ఎస్ భావజాలం, మీ యొక్క బీజేపీ భావజాలం దేశంలో సిస్టమేటిక్గా, ప్లాన్డ్గా ప్రజల మనోభావాల మధ్య తీస్తే ఏమవుతుందో తెలుసా? ఈ దేశం మరో పాకిస్తాన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. కులాలని, మతాలని, సాంప్రదాయాలని మీరు గౌరవించకుండా ఈ విధంగా సిస్టమేటిక్గా మీడియా దాడి, జ్యుడిషియరీ దాడి, రాజకీయపరమైన దాడి, ఆర్థికపరమైన దాడి చేస్తే ఈ దేశంలో మాకు అవసరమే లేదు, ఈ దేశం మా దేశం మాకు ఇచ్చాడని రేపు క్రిస్టియన్లు, ముస్లిమ్స్ అడిగితే ఈ దేశం యొక్క ఔన్నతి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఈ విధంగానే మీరు ఈ మతాన్ని ఈ విధంగా ప్రాపగేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒకనాటికి ఈ దేశం మాది కాదనే ఫీలింగ్ మాకు వచ్చింది, ఇంకొకరికి వచ్చింది అంటే, క్రిస్టియన్లకు వచ్చిందంటే, ముస్లిమ్స్కి వచ్చిందంటే ఈ దేశ రాజ్యాంగ వ్యవస్థ ఏమవుద్దో ఒకసారి ఆలోచించుకోండి. హైకోర్టు ఏం చెప్పింది? హైకోర్టు చెప్పింది అదే. The SC/ST Act is a protective legislation introduced for prevention of atrocities against member of scheduled caste and scheduled tribes. In the present case, the second respondent has misused the protective legislation through he is not entitled to invoke the provisions of the Act. The second respondent had voluntarily converted into Christianity and was admittedly working as a pastor. అరే, ఒక క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయినటువంటి కేసు